సార్ అది. అనిల్ యాదవ్ గారు కన్క్లూడ్. అధ్యక్ష నేనేం దీన్ని తప్పు పట్టలే అధ్యక్ష. ఏదంటే అధ్యక్ష, గతంలో కేసీఆర్ గారు చిన్నవారైనా పెద్దవారైనా సమాన న్యాయం అని చెప్పి చేశారని చెప్పిన అధ్యక్ష. అప్పుడు ఉన్నటువంటి పత్రికలలో మంత్రి గారి తల్లిదండ్రులు కూడా ఇచ్చిందని చెప్పి ఒక పత్రికలో వచ్చిన వార్తనే నేను చెప్పిన తప్ప, సారీ అమ్మ నేను మీదకు ఏదో తప్పు పట్టట్లేదు. ఏదో అది మన జన్మ హక్కు, ప్రతి ఒక్క గిరిజనులకు హక్కు, ఏదైతే పట్టాలు పొందాలని చెప్పేసి మన హక్కు. అది నేను మీకు ఇచ్చిన నేను అంటలేను. కాకపోతే ప్రతి ఒక్కడి యొక్క హక్కు కేసీఆర్ గారు ఆ రోజు కల్పించారని చెప్పేసి చెప్పానే తప్ప మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదని చెప్పేసి సమాధానంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా చాలా గ్రామాలలో మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి తండాలకు, ప్రతి గూడాలకు, ప్రతి వాడాలకు బ్లాక్ టాప్ రోడ్డు, బీటీ రోడ్డు నిర్మాణం చేసి ఇస్తామన్నారు. మరి నేను ఈ సభా దగ్గర ఒకటే అడుగుతా ఉన్నా, మరి గతంలో మంజూరైనటువంటి ఏదైతే ఎస్టీ ఎస్డిఎఫ్ రోడ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎందుకు క్యాన్సిల్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సభ ద్వారా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే టెండర్ అయినా అగ్రిమెంట్ అయినా కానీ ఆ రోడ్లని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కక్షపూరితమైనటువంటి చేస్తూ ఉన్నది. కాబట్టి ఏదైతే గతంలో ప్రతి ఒక్క తాండాలకు ఏదైతే ఇంతకుముందు చాలామంది సభ్యులు, నేను ఇప్పుడు కొత్త సభ్యుడిని కాబట్టి ఫస్ట్ నుంచి వింటా ఉన్నాను, చాలామంది సీనియర్ సభ్యులు కూడా మాట్లాడినరు. వాళ్ళు ఏమని చెప్పారు అధ్యక్ష అంటే, కేసీఆర్ గారు తండాలను గూడాలను గ్రామ పంచాయతీ చేసిండు కానీ భవనాలు నిర్మించలేదన్నారు. ఎక్కడ నిర్మించలేదు పోయి చూద్దాం, నా నియోజకవర్గం రండి, నేను ప్రతి ఒక్క దగ్గర మీకు చూపిస్తా, నేను ప్రతి దగ్గర పోయి తీసి చూపిస్తా మీకు. ఎక్కడ గ్రామ పంచాయతీలు నిర్మించలేదో, ఎక్కడ భవనాలు కట్టలేదో మీకు చూపిస్తా ఉన్నాం. ప్రతి దగ్గర కొత్త గ్రామ పంచాయతీలను కట్టించిండ్రు. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ భవన నిర్మాణం చేసి ఇచ్చిండ్రు. ప్రతి ఒక్క గిరి వికాస్ పథకంలో ప్రతి ఒక్క కులం మతం అని తేడా లేకుండా ప్రతి గిరిజన కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబానికి 2 లక్షల రూపాయలు మంజూరు చేసి బోరు బావి నిర్మాణం చేసి బోరు కొట్టి 3 ఫేజ్ కరెంట్ అనేది తెలియదు మా గుడాలలో తాండాలలో, అట్లాంటి 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి 2 పంటల సౌలత కల్పించినటువంటి కేసీఆర్ గారు. కాబట్టి అదేవిధంగా అయితే గతంలో ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిండ్రు కానీ బ్యాంకులలో రుణాలు ఇవ్వకపోతుండే. నేను ముందే చెప్పడం జరిగింది 15 నిమిషాల కంటే కూడా 1 నిమిషం ఎక్కించే పరిస్థితి లేదు. ఒకవేళ ఆ విధంగా చేస్తే మీకు చెప్పకుండానే మైక్ కట్ చేస్తే మీ గౌరవంకు భంగం కలిగినట్లుంటుంది. 15 నిమిషాల్లో కంప్లీట్ చేయండి, దయచేసి కన్క్లూడ్ చేయండి మీరు ప్లీజ్. అదేవిధంగా ఏదైతే మీరు ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చారు, ఏదైతే మా గిరిజన ఆదివాసీ సోదరులు లంబాడా సోదరులకు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో ప్రతి గూడలో తాండాలో చెప్పినారు. మా విద్యార్థులు మిమ్మల్ని నమ్మిండ్రు, మా యువకులు మిమ్మల్ని నమ్మిండ్రు. మరి ఆ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు, ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అనేది ఈ సభ ద్వారా ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇప్పుడు అంటా ఉన్నారు, అరే ఇప్పటివరకు ఏం పోస్టులు లేవు ఏం లేవు అని చెప్పేసి. కాబట్టి వీటితో పాటు అదేవిధంగా చాలామంది తెల్ల రేషన్ కార్డులు మా వాళ్ళకి గిరిజనులకు లేవు. మా యొక్క గిరిజన సోదరులకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి, అదేవిధంగా పెన్షన్లు ఇవ్వాలి. ఇంకా చాలా విషయాలకు వస్తే ఈ స్కీమ్లన్నీ ముందుకు తీసుకోవాలి. ఇంకొక విషయం అధ్యక్ష, ముఖ్యంగా కొన్ని సమస్యలు నా నియోజకవర్గ ప్రజలు నా మీద ఎంతో భారము మోపి ఈ యొక్క అసెంబ్లీకి పంపడం జరిగింది. కాబట్టి నా నియోజకవర్గం తరఫున కూడా నేను 2 విషయాలు ఈ యొక్క సమస్యలు కొన్ని చెప్తా ఉన్నా అధ్యక్ష. ముఖ్యమంత్రి శాసనం ఒకటే నిమిషం సార్, మళ్ళీ అవకాశం వస్తుంది అప్పుడు చెప్పుదు సార్. బోత్ నియోజక ప్రజల సమస్యల మీద సీఎం గారే నా బోత్కు వచ్చి చెప్పారు అధ్యక్ష. ఏమని, కుప్టి ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పేసి, రెండవది బోత్ మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేస్తామని చెప్పేసి, అదేవిధంగా బోత్ మండల కేంద్రంలో ప్రభుత్వ జనరల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పేసి, అదేవిధంగా బోత్లో ఫైర్ స్టేషన్ మంజూరు చేస్తామని చెప్పేసి, అదేవిధంగా బరంపూర్ నుండి మోర్కండి వరకు ఫారెస్ట్ క్లియరెన్స్ రోడ్ ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా
సిరిచెల్మ టు పెంబి వరకు అదొక ఫారెస్ట్ క్లియరెన్స్ ఇస్తామని చెప్పేసి అదొక చెప్పారు. అదేవిధంగా ఇచ్చోడ టు సిరిచెల్మ వరకు ఇచ్చోడ నుండి సిరికొండ వరకు డబుల్ రోడ్ నిర్మాణం చేసిస్తామని, అదేవిధంగా ఇచ్చోడ మండల కేంద్రంను సబ్ డివిజన్గా చేస్తామని చెప్పేసి, అదేవిధంగా సుంకుడి గ్రామాన్ని సబ్ యార్డ్గా ఒక మార్కెట్ యార్డ్ను మంజూరు చేస్తామని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా బోత్ నియోజకవర్గంలోని పురాతన శివాలయం అన్నటువంటి మల్లికార్జున శివాలయం, అదేవిధంగా బరంపూర్ వెంకటేశ్వర స్వామికి అప్పుడు కేసీఆర్ గారు 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు. మిగిలిన పనులు కూడా ఉన్నాయి కాబట్టి తక్షణమే ఇంకా మిగతా పనులను కూడా మంజూరు చేయాలని చెప్పేసి ఈ సభ దగ్గర కోరుకుంటూ, అదేవిధంగా బోత్లో నూతనంగా నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రి ఏదైతే జీవాకుడు గతంలో కేసీఆర్ గారు ఇచ్చిపోయారు స్పీకర్ సార్, కాబట్టి ఈ యొక్క జియోను అమలు చేయాలి. ఖచ్చితంగా మాకున్నటువంటి బోత్ నియోజకవర్గం ఒకటే ఆసుపత్రి, ఒక ఆసుపత్రి కూడా నిర్మాణ దశలో ఉన్నది. ఎక్కడ కూడా బెడ్స్ లేవు, ఏం లేవు. ఖచ్చితంగా ఈ ఆసుపత్రి నిర్మాణం చేసి 100 పడకల ఆసుపత్రిని నిధులు కేటాయించి వర్షాకాలం నాటికి ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ఈ సదరంగా కోరుతా ఉన్నాం. భోజనం కొత్తగా 3 మండలాలు ఏర్పడ్డాయి. అదేంటంటే సోనాల